అన్నిటి గుప్త సీక్రెట్గా ఉండాలి. నేనేమంటా అంటే
జై శ్రీరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. వంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మా మైసూరు నుంచి రోజ్వుడ్ కట్టెతో చేసిన విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ 11 రోజుల పాటు ఈ వినాయక చవితి ఉత్సవాలని అంగరంగ వైభవంగా మా తేజ చక్రవర్తి పంతులు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము సామూహిక మహిళా కుంకుమార్చన కార్యక్రమము, అలాగే విద్యార్థులకు చదువు పూజా కార్యక్రమము, సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు, అంకే గరిక పూజ కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్య అన్నదానము, ప్రతిరోజు పూజ నైవేద్యము, హారతి, సాయంత్రము అభిషేకము, అలాగే నిత్య 11 రోజుల పాటు గణపతి హోమము, అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము, ఇంకా దీపాలంకరణ, ఇలాంటి అన్ని కార్యక్రమాలు. మా అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమాలని అంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం మా పూజారి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వేద పాఠశాలలో గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఈ పూజ ఏ విధంగా చేయాలి, ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పూజలు ఏ విధంగా చేయాలని అంత తెలిసిన పూజారి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. మీరే చూస్తున్నారు, ఎందరో గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడికి ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ గత 4 రోజుల నుంచి, అంటే మొదటి 2 రోజులు వర్షం కారణంగా పక్క గ్రామాల నుంచి రాలేరు, కానీ నిన్న ఈ రోజు పక్క గ్రామాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఎంతో సంతోషంగా దర్శించుకొని భోజనం చేసి వెళ్ళడం జరిగింది. మా గ్రామంలో పూజలు అందుకుంటున్న ఈ వల్లభ గణపతి అనేది మా పూజారి గారు చెప్పేంత వరకు మాకు కూడా తెలియదు. భారతదేశంలోనే ఈ వల్లభ గణపతి అనే ఆలయాలు 2 ఉన్నాయట. ఒకటి ఆంధ్రాలో ఉంది, రెండవది ఆంధ్రలో రాజమండ్రి షణ్ముఖ శ్రీనివాస్ అనే ఒక పూజారి గారు వారి చేతి నిర్మించుకున్నారు. రెండవది మా అంకాపూర్ గ్రామం, తెలంగాణ మొట్టమొదటిది, భారతదేశంలో రెండవది అనేటువంటి మా అంకాపూర్ గ్రామంలోనే ఈ వల్లభ గణపతిని మేము ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా పూజలు జరుగుతున్న కార్యక్రమంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది. అలాగే ఈ రోజువుడు కట్టెతో చేసిన ఈ విగ్రహాన్ని మేము నిమజ్జనం చేయము. పక్కన ఇంకోటి మట్టి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించి దానికి కూడా పూజలు చేస్తున్నాం. ఈ వల్లభ గణపతి అనేది ఈ 11 రోజుల తర్వాత దాన్ని ఆలయంలో, రామాలయంలో భద్రపరిచి ప్రతి సంవత్సరం ఇదే విగ్రహాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. ఆ మట్టి విగ్రహం అనేది ఒకటే మేము నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. మన హిందూ సేవా సమితి ఆధ్వర్యం ఏర్పడడానికి కారణం కూడా మర్చిపోతున్న మన హిందూ పండుగలను, సాంప్రదాయాలను తిరిగి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే హిందూ సేవా సమితిని స్థాపించి ఈ పండుగలన్నీ నిర్వహిస్తున్న. భవిష్యత్తులో కూడా మన ప్రతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొని అందరినీ ఐక్యంగా ఒక వేదిక మీదకి తీసుకురావాలన్నది మా హిందూ సేవా సమితి సంకల్పం. Thanks for watching. Like, share and subscribe.